యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని గ్రామస్తులు ముక్త కంఠంతో నినదించారు. ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ఈ మేరకు వైద్య సేవలను కూడా అందిస్తోంది. అయితే సరిపడా సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలు ఆశించిన స్థాయిలో పేషెంట్లకు అందకుండా పోయాయి. మరోవైపు దూర ప్రాంతాల కాంట్రాక్టర్లు ఇతర జిల్లాలకు చెందిన వారిని సంస్థలో నియమించడం వలన స్థానికులకు అన్యాయం జరుగుతోందని దేవీనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బీబీనగర్ మండల ప్రజలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో మహిళా సెక్యూరిటీ గార్డులు, టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ విభాగంలో యువకులకు మొదటి అవకాశం కల్పించాలని కోరారు. కొన్ని సంవత్సరాలుగా లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రజలను అందులో నియమిస్తూ లబ్ధి పొందుతున్నారని దేవీనగర్ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ విధానాన్ని వెంటనే నిలుపుదల చేసి బీబీనగర్ వాసులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు దేవీనగర్ వాసులు. ఈ బీబీనగర్ పట్టణానికి సంబంధించినటువంటి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఈ భూమిలో ఏర్పాటు చేసినటువంటి ఈ అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆసుపత్రి ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయి. కానీ ఇందులో సరిపడా ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నదో అవుట్ సోర్సింగ్ విధానంలో కాంట్రాక్ట్ లేబర్లకు బీబీనగర్ పట్టణానికి, మా బీబీనగర్ మండలానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ సమీప రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ వాస్తవ్యులు ఎక్కువ వచ్చి చేస్తున్నారు. దీనికి ఎక్కువ బయట ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మా పట్టణ వాసులకు ప్రియారిటీ ఇవ్వకుండా బయట వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చుకుంటా వాళ్ళ దగ్గర లంచాలకు పాల్పడుతూ ఒక్కొక్కరి నుంచి 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసుకుంటా వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో కూడా 3 లక్షలు డిమాండ్ చేసుకుంటా లంచాలకు పాల్పడుతున్నారని చెప్పి ఒక నెల క్రితం వచ్చినటువంటి మా భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మరియు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రివ్యూ జరిగినప్పుడు స్థానిక వాసులు, పట్టణ వాసులు, వార్డు మెంబర్లు, మాజీ వార్డు సభ్యులు అందరూ, యువకులు, నిరుద్యోగులు అందరూ కూడా నిలదీసి అడిగితే వెంబడే వాళ్ళు ఎయిమ్స్ డైరెక్టర్ గారితో రివ్యూ మీటింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దీనిపై నిలదీస్తే తక్షణమే వినోద్ అనే ఒక సూపర్వైజర్ ఇడికెళ్ళి తీసేసారు లంచాలకు పాల్పడుతున్నారని. ఇంకా అట్లనే పాల్పడటం చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపి మా బీబీనగర్ పట్టణ వాసులకు, మండల వాసులకు, మహిళలకు, నిరుద్యోగులకు ప్రత్యేకంగా ఇందులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ యొక్క నిమ్స్ వైఎస్ఆర్ పుణ్యమాని ఇక్కడ నిమ్స్కి శంకుస్థాపన చేసారు. మా బీబీనగర్కి అదృష్టం పట్టినట్టు ఎయిమ్స్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ఎయిమ్స్లో ముఖ్యంగా బీబీనగర్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇక్కడ అనేక సమస్యలు, ఒడిదుడుకులు అన్నీ ఎదుర్కొని రావాల్సిన పరిస్థితి. అయినా లోపల వెళ్ళినాక ఉత్తర భారతదేశ కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క డిమాండ్లను ముందు పెట్టి ఒక ఉద్యోగానికి ప్రస్తుతం కనీసం 3 లక్షల చొప్పున అడిగితే ఆ 3 లక్షలు ఉంటే ఇక్కడ స్థానిక యువకులు ఒక 10 మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి బతికే పరిస్థితి ఉన్నది. ఒకవేళ మనం ఒక చిన్న విషయం ఆలోచించిన 3 లక్షల రూపాయలు అంటే తక్కువ అమౌంట్ కాదు. ఆ అమౌంట్ను కట్టాలి అంటే ఒక నిరుద్యోగి, వాడు ఉద్యోగం లేక తిండి పస్తులతో ఉన్న వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి కడతాడు? షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలంటూ